ధృతరాష్ట్రుడు తన పిల్లలు తమ్ముని పిల్లలు అన్న భేదభావం లేకుండా అందరినీ న్యాయబుద్ధితో ఒకే విధంగా చూస్తూ పాండవులను ప్రేమతో పెంచుతున్నాడు. పాండవులు ఇంకా బాల్యావస్థలోనే ఉండటం వలన ఆటలంటే ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండేవారు. అయితే ఎన్ని రకాల ఆటలాడినా వాళ్ళందరిలోకి భీమసేనుడిదే పై చేయిగా ఉండేది. ఒకప్పుడు భీముడిపైన కసితో 10-15 మంది ఒకేసారి భీముడి మీద పడి ఊపిరాడకుండా చెయ్యాలనుకునేవారు. భీముడు వారి ఆటలు సాగనిచ్చేవాడు కాదు. కాసేపట్లోనే వారందరినీ కింద పడేసి తానే వాళ్ళ పైకెక్కి కూర్చునేవాడు. అంతటితో ఆగకుండా అంతమంది రెక్కలు పుచ్చుకొని బరబరా నేలపైన ఈడ్చుకొస్తూ ఉంటే వాళ్ళ వీపు మీద చర్మాలు లేచిపోయి పుండ్లయ్యేవి. అంతా కలిసి జలక్రీడలాడేటప్పుడు భీముడు ధృతరాష్ట్ర సంతానంలో 10 మందిని ఒక్కొక్క భుజం పైన ఎక్కించుకొని వాళ్లతో పాటే నీళ్లలో మునిగినప్పుడు వారంతా ఊపిరాడకుండా గిలగిలా కొట్టుకుంటుండేవారు. వాళ్ళు పళ్ళు కోయడానికని చెట్టెక్కినప్పుడు భీముడు ఆ చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపేవాడు. దాంతో పళ్లతో పాటు వాళ్ళు కూడా నేలపై పడిపోయేవారు. దుశ్శాసనుడితో సహా అందరూ భీముడి చేతిలో చావు దెబ్బలు తిన్నవాళ్లే. ఈ విధంగా వారి ఆటలు సాగుతూ ఉంటే భీముడి బాధలు పడలేక దుర్యోధనుడు దుశ్శాసనుడు శకునితో ఆలోచించి ఉపాంశువధం చేసి మధ్యమున్మధోద్ధతుంచంపి నిస్సపత్రముగ ధర్మనందను అశక్తు బంధించి ఏన్ అపాండవముగా సముద్ర వలయాకిల క్షోణి మత్కృపాణపటు శక్తిన్ అత్యధిక కీర్తినై ఏలెదెన్. దుర్యోధనుడు అంటున్నాడు, గర్వంతో విజృంభిస్తున్న భీముడిని రహస్యంగా చంపి అసక్తుడైన ధర్మరాజుని చెరసాలలో పెట్టి శత్రువు అనేవాడు లేకుండా అపాండవంగా సమస్త భూమండలాన్ని నా కత్తికి ఎదురు లేకుండా అఖండ కీర్తితో పరిపాలిస్తాను అన్నాడు. పాండవులకు బలం, తనకు ప్రబల శత్రువు భీముడే అని దుర్యోధనుడి భావన. అతడిని ప్రత్యక్షంగా ఎదుర్కొని చంపడం సాధ్యపడదు. కాబట్టి అతన్ని రహస్యంగా చంపి తనకంటే పెద్దవాడైన ధర్మరాజుని చెరసాలలో పెడితే ఇక తనను ఎదిరించే శత్రువులెవరూ ఉండరని, మిగతా వారందరిలోకి తానే పెద్దవాడు కాబట్టి రాజ్యాధికారం తనకే సంక్రమిస్తుందని, సమస్త భూమండలాన్ని తానే పరిపాలించవచ్చని దుర్యోధనుడి దురాలోచన. అప్పటికింకా అర్జున నకుల సహదేవుల శక్తి సామర్థ్యాలు దుర్యోధనుడి దృష్టికి వచ్చినట్లు లేదు. పాండవ ధార్తరాష్ట్రుల విభేదానికి బీజం భీముని బలమని, దుర్యోధనుని దుశ్చింత అని వస్తుధ్వని. ఈ విధమైన దురాలోచన గల దుర్యోధనుడు భీష్ముడికి విదురుడికి తెలియకుండా భీముడికి ఏ విధంగా కీడు చెయ్యాలా అని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండగా రోజున భీముడు ఒక్కడే 100 మంది కౌరవులతో జలక్రీడలాడి అందర్నీ ఓడించి అలసిపోయి గంగా నది ఒడ్డున పడుకున్నాడు. నీళ్లపై నుండి వచ్చే చల్ల గాలికి ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసింది. దుర్మార్గుడైన దుర్యోధనుడు ఇదే మంచి అవకాశమని గట్టి తీగలతో భీముడిని కట్టించి గంగా నదిలోకి తోయించేశాడు. నీళ్లలో పడిపోగానే భీముడికి మెలకువ వచ్చింది. ఒళ్ళంతా తీగలతో కట్టి ఉండటం చూసి ఇది దుర్యోధనాదుల పని అని అనుకున్నాడు. ఒక్కసారి ఒళ్ళు విరవగానే వజ్రం వంటి కఠినమైన శరీరానికి కట్టిన తీగలన్నీ పుటుక్కున తెగిపోయాయి. కర్మబంధాలు తొలగిపోయిన పురుషుడు స్వర్గానికి పోయినట్లుగా కట్లన్నీ తెగిపోగా భీముడు బయటకు వచ్చేశాడు. రోజు భీముడు మంచి నిద్రలో ఉంటే సారథిని పురికొల్పి భయంకరమైన నల్లతాచు పాముల చేత భీముణ్ణి కరిపించాడు. వజ్రం వంటి భీమసేనుడి శరీరం యొక్క చర్మాన్ని కూడా ఆ పాముల కోరలు చీల్చలేకపోయాయి. మెలకువ రాగానే భీముడు ఆ పాములన్నింటినీ నేలకేసి కొడితే అక్కడికక్కడే అవి చచ్చిపోయాయి. ఎడమ చేత్తో శారథిని ఒక్క గుద్దు గుద్దగా అతడి ముక్కు నోరు రక్తంతో ఏకమయ్యాయి. ఇంకో రోజు ఎవ్వరికీ తెలియకుండా దుర్యోధనుడు ధర్మాన్ని గూర్చి కూడా ఆలోచించకుండా కోపంతో విష అన్నంలో కలిపి భీముడికి పెట్టించాడు. ఈ విషయం తెలుసుకున్న యుయుత్సుడు భీముణ్ణి ఆ విషాన్నం తినొద్దని వారించాడు. అయినా భీముడు లెక్క చేయకుండా తినేశాడు. ఆ అన్నమంతా జీర్ణమై రక్తంతో కలిసి అమృతమైపోయింది. యుయుత్సుడు అంటే ధృతరాష్ట్రుడికి వైశ్యవనత యందు పుట్టినవాడు, దుర్యోధనుడి తర్వాత వాడు, వరసకి అన్నదమ్ముడు. ఈ విధంగా భీముణ్ణి చంపడానికి చేసే ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో దుర్యోధనుడు
పాండవులందరినీ ఒకేసారి చంపేయాలని ఆలోచించాడు. ఇలా జరుగుతూ ఉంటే భీష్ముడు కురుపాండవులిద్దరినీ కలిపి కృపాచార్యుడు ద్రోణాచార్యుల వద్ద విలువిద్య నేర్చుకోమని ఏర్పాటు చేశాడు. ఈ విధంగా కురుపాండవ వృత్తాంతాన్నంతా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తూ ఉంటే జనమేజయుడు కృపాచార్యుడు ద్రోణాచార్యుడు ఏ విధంగా పుట్టారు, వాళ్ళు వచ్చి కురుకుమారులందరికీ ఏ విధంగా గురువయ్యారో చెప్పమని అడిగాడు. దానికి వైశంపాయనుడు,